రాయలసీమ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బజ్జీ మిర్చి అలాగే ఉగ్గాని. సో ఈజీగా సింపుల్గా ఎలా చేసేసుకోవాలని చూపిస్తున్నాను. ముందుగా అయితే బజ్జీ మిరపకాయలు తీసుకొనేసి పొడవుగా కట్ చేసి గింజలు తీసేసుకోండి. అది పక్కన పెట్టుకున్న తర్వాత తగినంత శనగపిండి తీసుకొని అందులోకి సాల్ట్ అలాగే సోడా పొడి 2 వేసి అలాగే కొద్దిగా వాము కూడా వేసి చేతులతో నలిపేసి వేసుకోండి. సో అన్నీ కలిసేలాగా కలిపేసుకొనేసి కొద్దిగా వాటర్ చేర్చుకుంటూ మనకి కన్సిస్టెన్సీ సరిపోయేలాగా చూసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా ఫింగర్కి ఏ విధంగా. సో ఇలా ఫింగర్కి ఎలా కోట్ అయిందో సో అలాగే బజ్జీ మిర్చికి కూడా కోట్ అవుతుంది. సో అది కూడా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి కడాయిలో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ అయితే వేసి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఈ విధంగా బజ్జీ మిర్చిని పిండిలో ముంచి ఒక్క సైడ్ ఘాటు పెట్టేలాగా అయితే చేసుకోండి. సో అప్పుడు డీప్ ఫ్రై చేసి తగినంతగా అయితే ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఉగ్గాని. ఫస్ట్ అయితే బొరుగులు ఈ విధంగా అయితే వాటర్లో పోసి బొరుగులు వాష్ చేసి కొద్దిగా మెత్తగా అయిన తర్వాత వాటర్ స్క్వీజ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి కడాయి పెట్టుకునేసి ఆయిల్ కాస్త వేసి జీలకర్ర చిట్పట ఆడిన తర్వాత ఒక ఆనియన్ ముక్కలు కూడా కట్ చేసుకొనేసి వేసుకొని అలాగే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి ఈ రెండు బాగా వేగేలాగా అయితే రోస్ట్ చేసుకోవాలి. ఇది వేగాక తగినంత పసుపు కూడా వేసి ఇది కూడా పచ్చి వాసన పోయేంతవరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కొద్ది కరివేపాకు అంటే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా వేసుకొని అది కూడా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద సైజు టొమాటో ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని టొమాటోలు బాగా మెత్తబడే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా మెత్తబడిన తర్వాత మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాం కదా బురుగుల్ని. సో వాటిని వేసేసుకొనేసి బాగా మిక్స్ అయ్యేలాగా అయితే ఈ విధంగా అయితే పైకి కింది కలుపుకోవాలి. అంతా కలిపిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఫ్రెష్ కొత్తిమీరని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొనేసి వేసి ఒక్కసారి మిక్స్ చేసి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.